అబ్బా సర్కార్ బళ్ళు ఉండంగా సుతం ప్రైవేట్ బళ్ళల్లో లక్షల ఫీజులు పోసి చదివిస్తాండ్రు. మంచి బిల్డింగ్లు, పగటిపూట అన్నం, ప్రోటీన్లు, విటమిన్లు ఉండే కూరలు, బువ్వలు, పెద్ద పెద్ద గ్రౌండ్లు, ఏక్ నెంబర్ సార్లు ఉండంగా సుతం ప్రైవేట్ బడే ముద్దుగా సర్కార్ బడి అద్దు అనబట్టే కొందరు. కానీ ఇంగిప్పుడు గీ సర్పంచ్ మేడం మాత్రం అట్లా కాదు, సర్కార్ బడికే పోవాలి అని ఓ పెద్ద ప్లాన్ వేసింది. మరి అదేందంటారా? ఇక చదువుల తల్లి సరస్వతీదేవి సంతోషపడే ముచ్చటొకటి ముప్పారంలో అయింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం సర్పంచి గుంటిపల్లి రేణుకక్క సర్కారు బడులను ఉద్ధరించాలని మంచి ప్లాన్ వేసింది. పిల్లగాళ్లను ప్రైవేట్ బడికి పంపినరనుకో, మీ ఇంట్లో పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, ఆఖరికి ఇంద్రమ్మ ఇండ్లు సుతం కట్ట అంటది మేడం. ఇదే మాటతోని బడిపాట తోవబట్టి పంచాయతీల పెద్ద తీర్మానమే పాస్ చేసింది మేడం. అదేంది మేడం, చదివించుకుంటే మా పైసలతో మేం చదివించుకుంటాం కదా అంటే కుదరదీడా. ఊర్లుండి సర్కారు పథకాలు కావాలి గాని సర్కారు బడి అద్దంటే ఎట్లా అని గట్టిగా అడగబట్టే ఈ సర్పంచ్ అక్క. ప్రైవేట్ స్కూల్లో ఏముంటుందంటే వాళ్ళు ఓన్లీ స్కూల్లో జాయిన్ చేసుకొని చూపడం అది చూస్తారు. కానీ మన గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి. మనం ఇచ్చే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకి ఇప్పుడు స్కూలు, బ్యాగు, బుక్స్, టై, బెల్ట్, నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్. ఒకప్పుడు సర్కార్ బడి అంటే ఎప్పుడు ఊలుతుందో తెలియని గోడలు, పచ్చగడ్డి మొలిసిన గ్రౌండ్లు యాదికొచ్చేవి. కానీ ఈ ముప్పారం సర్పంచ్ అక్క గిడ సర్పంచ్ అయినాక బడిని కార్పొరేట్ లెవెల్లో చూపెట్టాలని కంకణం కట్టుకున్నదట. బల్లె పిల్లగాని లేక ఈగలు తోలుకునుడు అవుతుందట. టీచర్లు ఉండబట్టే బల్ల పిల్లలు లేకపాయే. గందుకే ఇక టీచర్లకు తగ్గ పని ఉండాలి అని డైరెక్ట్ రంగంలోకి దిగింది. ఊళ్ళకు ప్రైవేట్ బస్సులను రానియకుండా, పిల్లల్ని ప్రైవేట్ బడికి పంపకుండా ఉన్న ఇండ్లన్నీ తిరుక్కుంటా రాండ్రి సర్కార్ బడికి అంటాంది అక్క. మీరు సర్కార్ బళ్ళకి వస్తే షూలు, బెల్టులు, బూట్లు, పుస్తకాలు, పగిటీలు అన్నం, పొద్దుగల రాగిజావా అన్ని పుకెట్లు ఇస్తామని చెప్పబట్టే వేలకు వేలు ప్రైవేట్ బళ్ళ ఓసుడెందుకు, రండ్రి పుక్కెట్ల చదువుకోండి అని ఓట్లప్పుడు ఎట్లా ఇంటికి పోయి అడిగినరో ఇప్పుడు సుతం అట్లనే అందరి కోసం తపన పడుతుంది అక్క. ప్రభుత్వం నుంచి వెళ్ళి పథకాలు కావాలి కానీ ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్చలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వ బడి కాకుండా ప్రైవేట్ బళ్ళల్లో చేర్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం కావాలంటున్నారు, ప్రైవేట్ బళ్ళలో స్కూళ్ళకు పంపాలనుకుంటున్నారు. అదే నాకు నచ్చలేదు. దాని పరంగానే నేను ప్రభుత్వ బడులు బతకాలంటే ప్రైవేటు బడులు వద్దు. అందుగురించనే నేను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వ బడిలో చేర్చిన పిల్లలకే ప్రభుత్వ పథకాలు అందుతాయి, ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అందుతాయి, పెన్షన్లు అందుతాయి, లేదు మన కావలసిన రేషన్ అందుతుందని నేను ఒక కీలక నిర్ణయం తీసుకొని మన మా గ్రామస్తులకి, పేరెంట్స్కి నేను చెప్పడం జరిగింది. అదే క్రమంలో 2 days నుంచి నేను బడిబాట కార్యక్రమంలో తిరగడం జరిగింది. అదే క్రమంలో ఈ 2 daysలో నేను 80 మందిని స్టూడెంట్ని అడ్మిషన్ నేను తీసుకురావడం జరిగింది. పొద్దుగాల లేస్తే ఊర్లో పంచాయతీలు చూసే వార్డు మెంబర్లు ఇప్పుడు కొత్త డ్యూటీ పడ్డట్టే. ఇక వాళ్లకు ఒక్కొక్కరు 11 మంది పిల్లలు పట్టుకొచ్చి సర్కారు బల్ల జాయిన్ చేపి అన్నట. ఇది ఈ సర్పంచ్ అక్క పెట్టిన రూలు. ఇట్లా చేసినోళ్లకు 5,000 రూపాయల నోట్ల కట్ట నోట్ల పెడుతుందట. సర్కార్ మీద పావురమో, జనాల మీద లవ్వో, పైసల మీద కాయిసో గాని మొత్తం మీద ఆ ఊళ్ళున్న వార్డు మెంబర్లు ఉరకబట్టే. గంతేకాదు, సర్కార్ బడికి పంపేటోళ్లకు ఇంటి పన్ను, నల్ల పన్నులల్లో రాయితీ అట. గంతేకాదు, మళ్ళా పథకాలు సుతం కట్ చేస్తాం సర్కార్ బడికి పంపకపోతే అని సుతం అనబట్టే. గందుకే సర్కార్ బడ్ల మీద ఉన్న ప్రేమ కన్నా పథకాలు ఎక్కడ ఊడిపోతాయన్న భయంతోనే జనాలు ఇప్పుడు పిల్లలను సర్కార్ బడి వైపు పంపే తండ్లాటలో పడ్డారట చాలా మంది. ప్రైవేట్ బడిలో చదివిన స్టూడెంట్కును ప్రభుత్వ బడిలో చదివిన స్టూడెంట్కి ఒక ఎగ్జామ్ పెట్టుకోండి. ప్రభుత్వ బడిలో చదివిన పిల్లలు ఎంత ఉన్నారో ప్రైవేట్ బడిలో చదివిన పిల్లలు ఎలా ఉన్నారు అనేది మీకు ఒక పేరెంట్కు ఆలోచన వస్తుంది. అందుకని ఆ క్రమంలో పిల్లల్ని నేను ప్రభుత్వ బడిలో చేర్చాలన్న ఒక కారణం చేతనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేరెంట్స్కి, ప్రతి పేరెంట్స్కి నేను చేతులెచ్చి దండం పెడుతున్నాను, నమస్కారం చేస్తున్నా. ప్రభుత్వ బడిలో కూడా చక్కటి స్కూల్ టై, బెల్ట్, డ్రెస్సు, బుక్స్, బ్యాగ్స్, నెక్స్ట్ ఇవి అందడం మేము సొంతంగా అందించడం జరుగుతుంది. అలాగని ప్రభుత్వ బడిలో కూడా మంచి ఫుడ్, పోషకాలు అందించడం జరుగుతుంది. మార్నింగ్ రాగి జావా, ఎగ్గు, మధ్యాహ్నం లంచు, అలాంటి కార్యక్రమాలు కూడా ఈసారి మంచి ప్రభుత్వం అందిస్తుంది.
ఏదేమైనా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వకుంటే కోర్టు పోతామని కొందరు ప్రైవేట్ బడి మీద ముచ్చట పడేటోళ్ళు లోపల కారాలు మీరాలు నూరబట్టే. అయినా సరే ఈ సర్పంచ్ అక్క తగ్గేదేలే అనబట్టే. గంతే కదా, సర్కార్ అన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకు ఎందుకు దారబోస్తారు అన్నది మేడం ప్రశ్న. చట్ట ప్రకారం ఈ పథకాల కటింగ్లు చెల్లుతాయా లేదా అన్నది పక్కన పెడితే ముప్పారం సర్పంచ్ అక్క ఈ బెదిరింపుల విద్యా విధానం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో 2 తెలుగు రాష్ట్రాలలో తెగ వైరల్ అవుతుంది. మేము ఏంటంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయనే ఉద్దేశంతో వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము మా గ్రామ పంచాయతీ అనే ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానానుసారం మేము అందరం కలిసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం కోసం మేము ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకు ప్రభుత్వ సంబంధించిన స్కీమ్లను వివరిస్తూ మరియు ఆ విద్య నాణ్యతను దాని గొప్పతనాన్ని వివరిస్తూ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చిళ్ళు. ఇప్పటి వరకు ఒక 70 అడ్మిషన్స్ వరకు నిన్న ఇవాళ వరకు 70 అడ్మిషన్ చేయడం జరిగింది. ఇంకా ఈ 2-3 రోజులలో 150 టార్గెట్ పెట్టుకున్నాం. వాటిని కూడా కంపల్సరీ రీచ్ అవుతాం. రాబోయే రోజుల్లో బడి నిండుతుందో లేక ఊర్ల స్కీములు బంద్ అవుతాయో చూడాలి మరి. కానీ పాపం అక్క తపన మాత్రం అందరి కోసం జర పోన్రులగా సర్కార్ బడికి తతి మూరోళ్ళు మీరు సుతం జర చూడుండ్రి కదా సర్కార్ బడికి పంపేతందుకు.